హాల్లో జరిగిన చిన్న ఆర్గ్యుమెంట్ పెద్ద విధ్వంసానికి దారితీసింది. ఎమ్మెల్యే సహా 15 మంది అరెస్టుకు కారణమైంది. ఇప్పుడు కర్నూలు జిల్లా ఆలూరులో ఏ క్షణం ఏం జరుగుతుందో అని భయంలో ఉన్నారు స్థానికులు. ఇద్దరు టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య వివాదం పెద్ద గొడవకు దారితీసింది. కర్నూలు జిల్లా చిప్పగిరి మండలం సంగాల గ్రామానికి చెందిన టీడీపీ లీడర్ గురునాథ్, వైసీపీ కార్యకర్త గిరి మధ్య ఫోన్లో చిన్న గొడవ జరిగింది. దీంతో గిరి ఇంటికి గురునాథ్ తో పాటు టీడీపీ లీడర్స్ సుధాకర్, చంద్రశేఖర్, నేమకల్లు గ్రామానికి చెందిన నాగరాజు, శివ వెళ్లారు. అక్కడ తోపులాట జరిగింది. ఆ తర్వాత గురునాథ్ తనను దూషించాడని ఎమ్మెల్యే విరూపాక్షికి గిరి చెప్పాడు. గిరి కంప్లైంట్ తో విరూపాక్షి కొడుకు చంద్రశేఖర్, ఎమ్మెల్యే బ్రదర్ శ్రీరాములు తన వర్గాన్ని తీసుకుని సంఘాల వెళ్లారు. అక్కడ టీడీపీ వైసీపీ మధ్య కొట్లాట జరిగింది. టీడీపీ లీడర్ చంద్రశేఖర్ తీవ్రంగా గాయపడ్డారు. అక్కడి నుంచి వైసీపీ నేతలు నేమకల్లులో నాగరాజు, శివ దగ్గరకు వెళ్లి గొడవ చేశారు. ఈ గొడవలో ఎమ్మెల్యే సోదరుడు శ్రీరాములు చేయి విరిగిపోయింది. తమ్ముడికి గాయాలవ్వడానికి కారణం నాగరాజు అని భావిస్తూ ఎమ్మెల్యే విరూపాక్షి తన అనుచరులతో ఆయన ఇంటికి వెళ్లి గొడవ పడ్డారు. అక్కడ నాగరాజు భార్య సుచిత్రతో అభ్యంతరకరంగా ప్రవర్తించారని టీడీపీ వాదన. ఆమె దుస్తులను కూడా వైసీపీ వాళ్లు చించేశారని ఆరోపిస్తున్నారు. నాగరాజుపై దాడి చేసి ఇంట్లో సామాగ్రిని ధ్వంసం చేసి చంపేస్తామని బెదిరించారని పోలీసులకు టీడీపీ నేతలు కంప్లైంట్ చేశారు. కంప్లైంట్ తో విరూపాక్షి సహా మరో 47 మందిపై హత్యాయత్నం, బెదిరింపుల సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ఆదివారం తెల్లవారుజామున చిప్పగిరి పోలీసులు ఎమ్మెల్యేను అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యేతో పాటు మరో 15 మందికి 14 రోజుల పాటు రిమాండ్ విధించింది కోర్టు.